పబ్లిక్లో అవేర్నెస్ ఇచ్చే నేపథ్యంలో మీ అందరి సహాయ సహకారాలు మాకు కావాలి. ఈ నేపథ్యంలో మన జిల్లాకు సంబంధించినంత వరకు 68 ఫెసిలిటీలు, హెల్త్ ఫెసిలిటీలు, ప్రైమరీ హెల్త్ ఫెసిలిటీ అనేవి ఉండటం జరిగింది. అదేవిధంగా 4 ప్రాంతీయ ఆసుపత్రులు, 4 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, 2 మెడికల్ కాలేజీలు, అదేవిధంగా 482 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు కలిగి ఉన్నది మన విజయనగరం జిల్లా. ఈ నేపథ్యంలో మనం డిసెంబర్ 17 నుంచి 100 రోజుల టీబీ, డిసెంబర్ 7వ తారీఖు నుంచి 100 రోజుల టీబీ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసే నేపథ్యంలో దాని ఎయిమ్ ఏంటంటే హౌ టు ఎలిమినేట్ ఎండ్ టీబీని ఎలిమినేట్ చేద్దాం, ఎండ్ చేసేద్దాం. ఈ నేపథ్యంలో మనం ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. మన జిల్లాని స్టేట్ నుంచి ఎన్నుకొని ఈ ప్రోగ్రామ్ని మన జిల్లాలో కండక్ట్ చేయడం అనేది జరిగింది. దీని ద్వారా మనం 861 మందికి పాజిటివిటీ అనేది మనం గమనించడం జరిగింది. ఈ నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా ట్రీట్మెంట్ పరంగా అలర్ట్ చేసి ట్రీట్మెంట్ అందిస్తూ, పోషకాహార పరంగా కూడా వాళ్ళని అలర్ట్ చేసి వాళ్ళని మన టీబీ కంట్రోల్ ప్రోగ్రామ్ ఆఫీసర్ హ్యాండ్ ఓవర్ చేసుకుని వాళ్ళకి ఏ విధంగా గైడ్ చేయాలి, వాళ్ళ హెల్త్ స్టేటస్ ఏంటి, ట్రీట్మెంట్ ఏంటి అన్నీ కూడా డెసిషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం మనకి థీమ్ ఏంటంటే ఎస్ వీ కెన్ ఎండ్ టీబీని ఎండ్ చేద్దాం కమిట్మెంట్తో. ఇన్వెస్ట్ అంటే మన యొక్క సర్వీసెస్ని ఫీల్డ్లో ఇన్వెస్ట్ చేసి దాన్ని డెలివరీ చేసి టీబీని ఎండ్ చేసే నేపథ్యంలో ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు కావాలి. ఈ నేపథ్యంలో అసలు టీబీని మనం గుర్తించడం ఎలాగనే దానికి మనకి 2 వారాల మించి దగ్గు కానీ, 2 వారాలు మించిన జ్వరం కానీ, ఆకలి మందగించడం, బరువు తగ్గటం, ఛాతీలో నొప్పి, కఫంలో రక్తపు జీరలు, అదేవిధంగా రాత్రిపూట చెమటలు పట్టడం, శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది, అలసటగా ఉండటం, అదేవిధంగా మెడవాపులు, మెడ దగ్గర కంతులు, ఇవన్నీ కూడా మన టీబీలో వచ్చింది అనడానికి ఇండికేషన్స్, సిమ్టమ్స్. ఈ రెండు విధంగా మనం టీబీ అటాక్ అవుతుందండి. ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ ఎలా పెట్టాలి అనే నేపథ్యంలో మన డిస్ట్రిక్ట్ టీబీ ఆఫీసర్ ఉన్నారు, చేయించుకోవాలి. అలాగనే వాళ్ళకి అందరికీ పోషకాహారం సపోర్ట్ అన్నది వాళ్ళకి అందరికీ అవసరము. టీబీ పేషెంట్స్కి అందరికీ నేను టెస్ట్ చేసి టీబీ నిర్ధారణ టెస్టింగ్ కూడా మన దగ్గర సిబినాట్ ఉంది, ట్రూనాట్ మిషన్ ఉంది, మైక్రోస్కోపీ ఉంది. అలాగనే మనం ఎక్స్రేస్ కూడా మనము ప్రతి సిహెచ్సి సెకండరీ అండ్ టెరిషరీ హాస్పిటల్స్లో కూడా ఎక్స్రేస్ తీస్తున్నాము. కోమార్బిడ్స్తో కూడా పేషెంట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకి డిఫరెన్షియేటెడ్ కేర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో టీబీ ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ నిన్న పరీక్షలు ఉచితంగా చేయబడుతున్నాయి. అలాగే వాళ్ళకి ఉచితంగా మందులు కూడా ఇవ్వడం జరుగుతున్నది. కొంతమందికి అయితే 6 monthsకే మనం ట్రీట్మెంట్ ఇస్తాము. కొంతమందికి ఎక్స్టెన్షన్ ఆఫ్ ద టీబీ కూడా ఉంటుంది. వాళ్ళకి 9 months 12 months కూడా ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంటుంది. అలాగే మనం వాళ్ళకి 12 నెలలు కూడా ఉచితంగా మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి కూడా స్టేట్ వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తున్నారు. అలాగే మనకి కమ్యూనిటీలోని విలేజెస్లోని నిక్షయ్ మిత్రాస్ అన్నటువంటి వాళ్ళు ముందుకు రావాలని కోరుకుంటున్నాము. నిక్షయ్ మిత్రాస్ అంటే టీబీ పేషెంట్స్కి పోషకాహార సపోర్ట్ ఇవ్వనందుకు. వాళ్ళు చాలా బలహీనంగా ఉంటారు, ఇంటి దగ్గరే ఉంటారు, వాళ్ళు పనికి కట్ట ఎక్కడికి వెళ్ళలేరు కాబట్టి వాళ్ళకు పోషణ నిమిత్తము అలాగే న్యూట్రిషియస్ ఫుడ్ సపోర్ట్ కోసము వాళ్ళకి అందరికీ నేను నిక్షయ్ మిత్రాస్ ముందుకు వచ్చి సహకరించినట్లయితే ఇంకా బాగుంటుంది. సో దట్ ఈజ్ ఇన్వెస్ట్మెంట్ అంటే వారి నిక్షయ మిత్రాస్ ముందుకు ఎవరైనా నెలకి 700 రూపాయలు చెప్పినానన్నా వాళ్ళు సహకరించినట్లయితే టీబీ పేషెంట్స్కి వాళ్ళు నిక్షయ్ మిత్రగా మనం ఐడెంటిఫై చేస్తాము. నిక్షయ్ పోర్టల్లో కూడా మనము వాళ్ళని నమోదు చేస్తాము. వాళ్ళకి ప్రభుత్వం వారు అప్రిషియేట్ చేస్తారు కూడా. అలాగనే ఎన్పివై నిక్షయ్ పోషణ యోజన కింద ప్రభుత్వం వారు ఇంతకుముందు 500 రూపాయలు ప్రతి నెల, అలాగే 6 నెలలకు చెప్పిన 3000 రూపాయలు ఇచ్చేవారు. ఇప్పుడు 1000 రూపాయలు నవంబర్ 24 నుంచి 1000 రూపాయలు చెప్పిన ప్రభుత్వం వారు ఇస్తున్నారు. సో ఈ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకందరికీ సహకారముగా ఉంటుంది అనేసి ప్రభుత్వం వారు ఇస్తున్నారు. సో కమ్యూనిటీ పార్టిసిపేషన్లోని మీరు మేము అందరం కలిసి
కమ్యూనిటీ వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయనందుకు 100 days క్యాంపెయిన్ కూడా మనం చేసి దాంట్లోని మనము అన్ని పిహెచ్సిస్లోని ట్రూనాట్ మిషన్స్ పెడుతూ 10 vehicles పెట్టి మనము మన విజయనగరం జిల్లాలోని అవేర్నెస్ క్రియేషన్ జరిగింది. అది ప్రతి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ దగ్గర మనము పెట్టి అవేర్నెస్ క్రియేట్ చేసాము. అక్కడే టెస్టింగ్స్ కూడా జరిగాయి. కొత్త వలసలోని మనము 4 handheld ఎక్స్రే మిషన్స్ తెప్పించి ఐసీఎంఆర్ దగ్గర నుంచి ఐసీఎంఆర్ వాళ్ళ సపోర్ట్ తోటి స్టేట్ సపోర్ట్ తోటి మనం ఆ టీ యూనిట్లో 10 టీ యూనిట్లు ఉన్నాయి కొత్త వలసలోని. మనం ప్రతి గ్రామంలోని నిన్న వాళ్ళు ఎక్స్రేస్ తీయడం కూడా జరిగింది. ఆ ఎక్స్రేస్లో కూడా నెగిటివ్ వచ్చినటువంటి వాళ్ళకి మనం మందులు ఇవ్వము, పాజిటివ్ వచ్చినటువంటి వాళ్ళకి కూడా మనం మెడిసిన్ ఇవ్వడము జరుగుతుంది. సో ఈ అవేర్నెస్ క్యాంపెయిన్తో పాటు మనము 5 రెట్లు ఎక్కువగానైనా మనము క్యాంపెయిన్ చేసాము. మనకి ప్రతి సంవత్సరము మనం చేసేదానికన్నా 5 times హయ్యర్గానైనా ఇంటెన్సిఫై టీబీ క్యాంపెయిన్ అండి. మన 100 days ఇంటెన్సిఫై టీబీ క్యాంపెయిన్. సో ఇట్ వాస్ 5 times మోర్ దెన్ ది ఎవ్రీ మంత్ మనం చేసే దాంట్లోనే మనకి ఎక్కువ కేసెస్ కూడా మనం ఐడెంటిఫై టు ద గ్రాస్ రూట్ లెవెల్ వెళ్ళాము. అలాగే all 9 departments ఆల్సో హ్యావ్ సపోర్టెడ్ ఇంక్లూడింగ్ ది ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కూడా మనకి అదర్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అంగన్వాడీ వాళ్ళు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.